ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మటుకు నా కడుపు రగిలిపోతుంది, నిజంగా రగిలిపోలేదు. ఎందుకు మరి చిన్నప్పటి నుంచి నాకు అది ఎందుకు ఉందో నాకు తెలియదు. వాళ్ళకి నాకు ఎందుకంటే అమ్మాయిలు ఏడిపించే వ్యక్తులు చూస్తే నాకు కోపం వచ్చేస్తాయి. వాళ్ళు ఏం చేయలేరు కదా, 10 మంది కుర్రాళ్ళు కూర్చొని అమ్మాయిని గేలి చేస్తే ఏం చేస్తారు వీళ్ళు? అలా అమ్మాయిలు అలా తిరిగి పాపం పారిపోతుంటారు, వాళ్ళు ఎవరు అడ్డుకోరు. అవన్నీ నా సినిమాలో కనిపిస్తా ఉండేది. నిజమే పవన్ కళ్యాణ్ గారు, మీరు ఆడవాళ్ళ పక్షపాతే, నిజమే. ఎందుకంటే రాజమండ్రిలో ఒక మెడికోని కారుతో మందు తాగి కారుతో తొక్కించేస్తే కనీసం స్పందించలేని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ల పట్ల మీకు నిజంగానే చాలా అభిమానం. వెరీ గుడ్. మీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ గారి కుమారుడు ఆగస్టు 16వ తారీఖు యాక్సిడెంట్ చేస్తే ఈ రోజు వరకు నో యాక్షన్, నో రియాక్షన్. ఆడవాళ్ల మీద మీకు బాగా అభిమానం, ఆప్యాయత. ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే మీరు అసలు ఊరుకోరు. మరి మీ ఎంపీ గారి అబ్బాయి ఏం చేశాడండి? 16వ తారీఖు యాక్సిడెంట్ చేస్తే ఈ రోజు వరకు కేసు కానీ ఎటువంటి పురోగతి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆగస్టు 16న ఇనార్బిట్ మాల్ దగ్గర సమీపంలో మీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ గారి కుమారుడు 26 ఏళ్ల యువతని ఢీకొట్టి చనిపోతే కనీసం మీరు ఈ రోజు కూడా స్పందించలేదు, కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేకపోయారు. ఆడవాళ్ల పట్ల మీకు అంత అభిమానం, వెరీ గుడ్. మన 2 తెలుగు రాష్ట్రాల్లో డబ్బున్న వాళ్ళకి, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకి చట్టాలు వేరుగా ఉంటాయి. సామాన్యుడు నేరం చేస్తే ఒక చట్టం, అంగబలం ఆర్ధబలం ఉన్న వాళ్ళకి కొత్త చట్టాలు అమలవుతా ఉంటాయి. కొత్త యాక్సిడెంట్ చేసి ఒక మనిషి చనిపోతే బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి ఇంతవరకు అరెస్ట్ చేయకుండా నోటీసులు ఇష్యూ చేశారంట, పిలిచినప్పుడు హాజరు కావాలని చెప్పి. నిజమే. ఇదే ఒక సామాన్యుడు ఏ రాజకీయ నాయకుడు కొడుకునో ఏ రాజకీయ నాయకుడిని చంపేస్తే ఇదే సెక్షన్స్ పెట్టి రిలీజ్ చేసేస్తారా? ఇవే చట్టాలు పాటిస్తారా? డబ్బున్నోడుకో న్యాయం, డబ్బు లేనోడుకో న్యాయం. ఒక ఆడపిల్ల 26 వయసున్న ఆడపిల్ల చనిపోతే ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుంది, వాళ్ళు ఆర్థికంగా ఎంత నలిగిపోతారు. కనీసం అవగాహన లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు 6 రోజులు అవుతున్నా కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేకపోయారు. నిజమే, మీకు బాగా ఆడవాళ్ళ మీద అభిమానం ఎక్కువ, ప్రేమ ఎక్కువ. వాళ్ళకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోరు. చాలా గొప్ప మనసు మీది. ఈ 2 సంఘటనలు కూడా మీరు ఎందుకు స్పందించలేకపోయారు? అంటే ఇక్కడ మీ కూటమి పార్టీ ఉంది, తెలంగాణలో తప్పు చేసింది మీ రాజ్యసభ ఎంపీ కుమారుడనా? 2 మీ వైపు తప్పులు ఉన్నాయనా? అంటే మీ వైపు తప్పు ఉంటే ఒకలాగా, మీ వైపు తప్పు లేకపోతే జుట్టు ఎగరేసి కాలర్ ఎగరేసి ఒకలాగా మాట్లాడతారన్నమాట. అంటే మీ రాజకీయ అవసరాల దృష్ట్యా, మీ రాజకీయ ఎదుగుదలకు ఎలా కావాలంటే అలాగా మీరు ప్రత్యక్షం అవుతారు, మీరు మాట్లాడతారు. జనాలు ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు, జనాలు ప్రతిదీ గమనిస్తున్నారు. మీరు చేసే ప్రతి పని, మీరు చేసే ప్రతి అడుగు జనాలు పక్కగా గమనిస్తున్నారు. ఇదేదో మన మీడియా ఉంది, మన చేతుల్లో మన పార్టీ ఉంది, మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తున్నాం, మనం పట్టించుకునే వాళ్ళు లేరు మీరు అనుకుంటున్నారు తప్ప, ఈ రోజుల్లో సోషల్ మీడియా పవర్ కానీ, సోషల్ మీడియా జరుగుతున్న సంఘటనలు కానీ ప్రతిదీ కూడా ప్రతి మనిషి మనసులో నాటుకోబోతుంది. మీరేదో అనుకుంటున్నారు ఈ రోజు మనం చేస్తున్నాం, మనం అధికారంలో ఉన్నాం, జరిగిపోతుందని చెప్పి. ఎల్లవేళలా ఇలానే జరగదు. ప్రతి దానికి తప్పకుండా మీరు సమాధానం చెప్పే రోజు కూడా వస్తుంది. మీ స్పాట్ లైన్.